హాయ్ హలో నమస్తే బీఆర్కే న్యూస్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగాల్ మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. అసలు ఈ రియాలిటీ షోస్‌లో ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఒక అమ్మాయి కాంపిటీషన్స్‌కెళ్తే ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు కూడా చూసుంటారు నాకు యాహ్! తెలిసి. ఆ అమ్మాయి ప్రవస్తి అనే అమ్మాయి సో, ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది సింగింగ్ కాంపిటీషన్‌లో. అవును. సో, ఎందుకు అంటే ఒకరు అమ్మాయిలు వెళ్ళాలంటే ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? ఆ ప్రవస్తి అనే అమ్మాయి యాక్చువల్‌గా నాకు పర్సనల్‌గా తెలుసండి. నా దగ్గర ఒక 8 ఇయర్స్ వెన్ షీ వాస్ 5, 6 ఇయర్స్ ఉన్నప్పుడు నా దగ్గర ఒక లాంగ్వేజ్ నేర్చుకుంది తను. నేను ఆన్‌లైన్‌లో క్లాసెస్ చెప్పాను తనకి. ఓకే. సో, నాకు పర్సనల్‌గా వాళ్ళ మదర్ కూడా తెలుసు నాకు. అమ్మాయి ప్రవస్తి అని చాలా మంచి అమ్మాయి. చాలా కామ్‌గా ఉంటుంది. పర్సనల్‌గా తెలుసు నాకు. ఓకే. ఎందుకంటే నేను కలిసాను కూడా ఒక అమ్మాయిని ఒకసారి. మంచి అమ్మాయి, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. సో, అంటే నాకు తెలుసు అని నేను ఆమెకి ఫేవర్‌గా మాట్లాడటం లేదు. అంటే ఇట్లాంటి షోస్‌లో ఎవరిది కూడా ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే మీరొక్కరే ఉండరండి. మీ చుట్టూ ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా, వాళ్ళ సలహాలు కూడా తీసుకొనే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది మీరు నడిపిస్తారు కదా! సో, ఆ అమ్మాయి అలిగేషన్స్ ఏంటంటే, ఆ అమ్మాయి తనేమి కొత్తగా కాదు. ఇవాళ సంగీతం నేర్చుకొని, ఇవాళ పాటలు పాడిన అమ్మాయి కాదు. అమ్మాయి తన 4 ఏళ్ల నుంచి, 3 ఏళ్ల నుంచో తను పాడడం మొదలుపెట్టింది. చాలా షోస్ చేసింది. చాలా దాంట్లో విన్నర్ కూడా అయిందండి. అవునవును. చాలా మెచ్యూర్డ్ గర్ల్ ఆ అమ్మాయి. వాళ్ళ మదర్ కూడా చాలా రెస్పెక్ట్‌గా ఉంటారు తను కూడా. సో, తను ఇవాళ ఈ అలిగేషన్స్ చేసింది వెనక ఎంత నిజాలున్నాయి, ఈమె కావాలని ఎలిమినేషన్ చేశారని ఇలా ఆరోపిస్తుందా అనే బదులు, అంటే నిజంగా ఫస్ట్ వచ్చిందనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్‌తో అనొచ్చు. తనకు తెలుసు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ బేసిస్‌లో సెలెక్ట్ చేస్తారు, అవన్నీ తనకు తెలుసు. తెలిసినా కూడా ఏం చేసిందంటే కొన్ని రోజులు అంటే కొన్ని షోస్ పాల్గొనింది. సో, ఈ షోలో కూడా అలాగే చేసింది. కొన్ని తనకు నచ్చని విషయాలు ఉన్నా కూడా సరే పోనీ అని చాలా సర్దుకుంది. ఎప్పుడైతే తను భరించలేను, ఇంకా తన లిమిట్స్ దాటేసి తన బాడీ షేమింగ్ గురించి మాట్లాడి, తనకి ఇష్టం లేనిది అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చాను, మేడం ఈ టాపిక్ మాట్లాడతానంటే, వద్దు మేడం ఈ టాపిక్ వద్దు అంటారు. అదే నెక్స్ట్ గెస్ట్‌కు మీరేం చేస్తారు, ఈ టాపిక్ ఇస్తారు. అవును. అప్పుడు నేను కంపల్సరీగా అడుగుతా కదా! అదేంటండి మనం మాట్లాడదామంటే మీరు వద్దన్నారు. ఈ టాపిక్ మీరు అమ్మాయి వాళ్ళతో ఇలా మాటిచ్చి నేను ఇప్పుడు ఆ ఖచ్చితంగా. అమ్మాయి విషయంలో కూడా జరిగింది ఏందంటే, మేడం నేను ఈ పాట పాడతానని జడ్జెస్‌ని అడిగినప్పుడు, లేకపోతే ఆ సంబంధించిన వాళ్ళని అడిగినప్పుడు, ఇది నీకు వద్దు, నువ్వు నీకు ఇవ్వము, ఇది పాడకూడదని అంటే ఆమె నెక్స్ట్ ఉండే పార్టిసిపెంట్‌కి పాడింది. అమ్మాయి అదే పాయింట్ అవుట్ చేసింది. అది ఎంతవరకు కరెక్టు, ఒకవేళ తనేమైనా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుందా అనేది ఎవరైతే ఈమె ఎవరి మీదైతే అలిగేషన్ చేసుకుందో దే హ్యావ్ టు క్లారిఫై. సో, మనం ఎందుకంటే అక్కడ లేము కాబట్టి. సో, ఏది ఏమైనా కూడా ఆ అమ్మాయి చాలా హర్ట్ అయింది. బాడీ షేమింగ్ చేసింది. ఒక పాటలో తనకు ఒక డ్రెస్ ఇచ్చినప్పుడు షీ ఫెల్ట్ వెరీ అన్‌కంఫర్టబుల్. నాకు గుచ్చుకుంటుంది, నా వల్ల కాదు అంటే కూడా పర్వాలేదు, ఏం కాదు అని అన్నారని చెప్తుంది. నిజంగానే తను కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి ఆ డ్రెస్ తనకు, ఆ అవుట్‌ఫిట్ తనకు ఇంకోటేంటంటే మేడం అక్కడ ఆ అమ్మాయి చెప్పే విషయంలో ఈ ఇలా ఉంటేనే మాకు టీఆర్‌పీ రేటింగ్ వస్తుంది. హ్మ్. ఇలా చేస్తేనే కాదు మాకి కదండీ! అదేం డాన్స్ షో గాదు. లేకపోతే ఏదో ఒక పెద్ద షో కాదు. అది అంటే సంగీతము, పాటలు అనంగానే అందరికి ఒక అభిప్రాయం ఏందంటే వీళ్ళు పద్ధతిగా ఉంటారు. అంటే డ్రెస్సింగ్‌లో గానీ, వాళ్ళ మాట తీరులో గానీ, వాళ్ళ బిహేవియర్‌లో కానీ, వాళ్ళ యాటిట్యూడ్ అంతా ఒక పద్ధతి ప్రకారం ఉంటుందని చాలా మటుకు మన అవును. బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల ఎపిసోడ్స్ చేశారు. ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆ షో గురించి ఎవ్వరు కామెంట్ చేయలేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ షో కోసం ఎదురు చూసిన వాళ్ళున్నారు. మరి ఇప్పుడే ఇది ఎందుకొచ్చింది అనేది పాయింటే కదా! రైట్. ఇప్పుడు ఇన్ని రోజులు ఎప్పుడు మాట్లాడలేదు. అవును. సరే చరణ్ గారు ఉన్నారు. అతను కూడా ఒక అంటే సింగర్. సింగరే. అవును. అతను ఏంటంటే ఓన్లీ ఈజ్ డూయింగ్ ఓన్లీ సమ్ యాజ్ ఎ హోస్ట్ యాంకరింగ్ లాగా మాత్రమే హోస్ట్ ఆయన లాగానే చేస్తున్నాడు. ఉన్నారు. రైట్. అతనిదేముండదు. సో, అక్కడ ఒక టీమ్ ఏది ఉంటుందో వాళ్ళ నిర్ణయాలే. వాళ్ళు ఏం చెప్తే ఇతను కూడా అదే మాట్లాడతాడు. అవును. సో, కొంతమంది మాత్రం ఈ అమ్మాయికి ఇలా చేశారని తన ఆరోపణ. ఇది కాదు అన్నప్పుడు మీరు అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? మీరు ఏ బేసిస్ మీద పాటలు ఇస్తారు? ఏ బేసిస్ మీద మరి ఆమెను ఎలిమినేట్ చేశారు అని అమ్మాయి ఇంకొకటి ఏమంటే, నన్ను ఎలిమినేట్ చేసినందుకు నాకేం బాధ లేదు. సరే అఫ్‌కోర్స్ నేను పాడిన పాట వాళ్ళకి నచ్చకపోవచ్చు. నన్ను ఎలిమినేట్ చేసి నాకు దానికి కాదు. నన్ను పర్సనల్‌గా వీళ్ళు అవమానించారు. మా అమ్మగారిని కూడా ఇల్ ట్రీట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మేము ఫైనాన్షియల్‌గా అంత లేని వాళ్ళము
అని. సో అది నిజంగా కరెక్ట్ అయితే మాత్రం అది తప్పండి. అంటే ఒక షోకి వచ్చినప్పుడు కోట్లు ఉండేవాళ్ళు ఉంటారు, లక్షలు ఉండేవాళ్ళు ఉంటారు, ఓన్లీ టాలెంట్ని నమ్ముకొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా ట్రీట్ చేయడం నిజంగా ఆమె అన్నది కరెక్ట్ అయితే మాత్రం అలా ట్రీట్ చేయడం మాత్రం చాలా తప్పండి అది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక అమ్మాయి తెలుసని కానీ ఇంకొకరని కాదు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా అంటే వాళ్ళు ముగ్గురు కూడా జడ్జెస్ మీద ఎవరైతే ఉన్నారో XYZ వాళ్ళేం చిన్నవాళ్ళు కాదు, అప్కమింగ్ సింగర్స్ కాదు, అప్కమింగ్ డైరెక్టర్స్ కాదు, ఏం కాదు, వాళ్ళందరూ లెజెండ్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళ మీద తను చేసింది అంటే అందులో తను చేసిన అలిగేషన్స్లో 50 అలిగేషన్స్ అట్లీస్ట్ ఒక 10 అయితే కరెక్ట్గా ఉండొచ్చు కదా. ఓన్లీ 50-50 అనుకోవద్దు, ఉండొచ్చు కదా. దాని వైపుగా ఎందుకు ఆలోచించట్లేదు? కొంతమంది సింగర్స్ ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి అంటే నువ్వు ఒకదాన్ని బయటకు వచ్చావు, మేము కూడా చాలా అనుభవించాము, సో నువ్వు వచ్చావు కాబట్టి మేము సపోర్ట్ చేస్తామంటే ఒక సింగర్, ఒక ఫీమేల్ సింగర్ వచ్చేసి ఇది నీది తప్పు, మేమేం అలా చేయలేదు అని అన్నప్పుడు ఎవరైతే ఈమెకు సపోర్ట్ చేశారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక ప్రోగ్రాంలో ఉండి నేను ఆ ప్రోగ్రామ్ గురించి యాంటీగా మాట్లాడినప్పుడు కంపల్సరీగా వాళ్ళకు భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. సో అలా కాకుండానండి జనరల్గా ఈ షోస్ నిర్వహించే వాళ్ళు కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా వాళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలియదు అనకుండా, సో వీళ్ళు పలానోళ్ళు జడ్జి గారికి తెలుసు అందుకని చెప్పేసి వీళ్ళకి మనం మంచి మార్కులు ఇద్దాము అలా కాకుండా టాలెంట్ బేస్ చేసుకొని ఇవ్వండి మీరు. అట్లాంటప్పుడు ఇట్లాంటి అలిగేషన్స్ అన్నీ ఏమీ ఉండవు. సరే ఆ అమ్మాయి చేసిన దాంట్లో ఏది కరెక్టు ఏది కాదు, నువ్వు ఇలా అనుకున్నావమ్మా ఇది కాదు అని ఎవ్వరు మాట్లాడటం లేదండి. ఓన్లీ ఒక్కరు మాత్రమే మాట్లాడారు, ఒక ఫీమేల్ సింగర్ మాత్రమే మాట్లాడారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. నిజంగా మీరు అనుకున్నట్టుగా మీ వైపు నుంచి అన్ని కరెక్టు. ఒకవేళ ఆమె పొరపాటు పడిందేమో, ఒకవేళ వాళ్ళ మదర్ను కూడా పాపం డయాస్ మీద పిలిచి నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు మరి ఎవరినైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయి ఏమంటుందంటే మా మదర్కు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు అసలు అనేది తన పాయింట్. సో అది నిజంగా అది జరిగి ఉంటే మాత్రం అది చాలా తప్పండి. సో డబ్బులు లేనంత మాత్రాన అలా ఇన్సల్ట్ చేయడం అనేది చాలా తప్పు అసలు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మేడం, ఈ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఇంతకుముందు బాలుగారు ఉన్నప్పుడు మంచిగానే ఉంది ప్రొడక్షన్స్, మాకు దాని గురించి ఎవరు మాట్లాడలేదండి. కొన్ని సంవత్సరాలు నడిపించారు, కొన్ని వేల ఎపిసోడ్స్ వచ్చినాయి, ఎవరు కూడా ఆ ప్రోగ్రామ్ గురించి కానీ ఆయన గురించి కానీ జడ్జెస్ గురించి కానీ ఇంకా దేని గురించి కానీ ఎవరూ మాట్లాడలేదు. ఇవాళ ఒక అమ్మాయి తనేమంటుందంటే మరి ఎందుకమ్మా నువ్వు ఇలా వచ్చేసావు, రేపు పొద్దున నీ కెరియర్కి దగ్గర పర్లేదండి, నా కెరియర్నే నేను పడంగా పెట్టాను, నాకు పర్వాలేదు, నాకు పాటలు రాకున్నా కూడా పర్వాలేదు, ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి అనేది నా ఉద్దేశము, నాకు వాళ్ళెవ్వరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జరిగేది ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలా జరిగితే మేమందరం బాధపడతాము అని మీ అందరికీ తెలియాలని మాత్రమే నేను చెప్తున్నానని అంటుంది, కానీ ఆమె ఏమీ క్లెయిమ్ చేయట్లేదు. ఒకవేళ తను లేదు నాకు లైఫ్ కావాలి అని అనుకుంటే అవన్నీ అడ్జస్ట్ అయిపోయేది. అవును, అడ్జస్ట్ అయిపోయేది, వచ్చి చెప్పే ఇది లేదు కదా. లేదు సరే పోతే పోయిందిలే, నాకేంటి, నాకు కెరియర్ ఇంపార్టెంట్ అని అనుకోవట్లేదు ఆ అమ్మాయి. ఆమె అంటే నాకు అవసరం లేదు, నేను ఇంకా పాడను, ఇట్లాంటి షోస్లో నేను పార్టిసిపేట్ అవ్వను, కాబట్టి నా బాధ ఏంటో నేను చెప్పుకోవాలని వచ్చానని చెప్తున్నది ఆమె. సో మన అపీల్ ఏంటంటే ఇలాంటివి నిజంగా ఏమన్నా అంటే మీరు రెక్టిఫై చేసుకోవడానికి మీరు ట్రై చేయండి, అంతేగాని ఆ అమ్మాయి ఏదో చేసింది, ఆ అమ్మాయి కావాలనేది, ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి కాదండి, అప్కమింగ్ సింగర్ కాదు, చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయి తెలుసు, బాగా పర్సనల్గా కూడా తెలుసు. 4 ఏళ్ల నుంచో 3 ఏళ్ల నుంచో తను పాడడం మొదలుపెట్టింది, పెద్ద వాళ్ళ దగ్గర పాడింది, తను కొన్ని షోస్లో తను విన్నర్ అయిందనమాట. సో ఒకవేళ తను నిజంగానే మీరు అంటే ఇంకొకరు అనుకున్నట్టుగా తను ఎలిమినేషన్ అయింది, ఆ ఫ్రస్ట్రేషన్తో అయిందంటే ఎన్నో షోస్లో అమ్మాయిని ఎలిమినేట్ చేశారు, ఒక ½ మార్కులో కూడా తను ఓడిపోయింది, అప్పుడు ఎప్పుడూ మాట్లాడలేదు. సరే నేను పాడలేదు, నన్ను పంపించేశారని అనుకునేది. ఇందులో మాత్రమే ఎందుకు బాధపడిందంటే ఎందుకు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అవును మేడం, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కానీ, అది ఆడవాళ్ళు ఎవరైనా కానీ, సో ఎందుకంటే వాళ్ళకు ఒక ఉన్నత స్థానం ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బాడీ షేమింగ్ అనేది తప్పండి, ఎవరినైనా మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ మనం ఎవరిని కూడా మనము బాడీ షేమింగ్ గురించి అసలు అనకూడదు, మాట్లాడకూడదు కూడా. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, మీరు టాలెంట్ చూడండి, బాడీ షేమింగ్ ఎందుకు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, ఇది అనడం మాత్రం చాలా తప్పు. ఇది నీకు ఈ డ్రెస్ సరిపోతుంది, పర్లేదు, నీకు ఇంతకంటే ఎక్కువ పాడలేవు. ఎందుకంటే అమ్మాయి కొన్ని చూపించింది అనమాట, ఒకరికి చెప్తున్నారు,
ఏంటి ఇదిగో ఈ అమ్మాయి ఇదే పాడుతుంది, ఇంతకంటే పాడలేదు, ఉమ్, ఇంక ఇది ఇవ్వకండి అనేది తను రికార్డింగ్ వినిపించింది మనకి. అవును అదైతే ఎవిడెన్సే కదా, కొన్ని ఎవిడెన్స్లు కూడా చూపించింది. అవును సో మనం ఒకటే చెప్తున్నాం ఏంటంటే అట్లాంటిది ఏమన్నా ఉంటే ముందు ముందు ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఇటువంటివి ఎవరు ఏ సింగర్స్ మీ మీద ఎలిగేషన్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మంచి మంచి సింగర్స్ ఇప్పుడు అట్లాంటి ఫ్రస్ట్రేషన్లో ఆమె వదిలేసింది అంటే మంచి సింగర్ని మనం వదులుకున్నట్టే. అంతే కదా అంతే మేడం. ఇప్పుడు ఎందుకంటే అంత మంచి సింగర్ని వదిలేసుకుంటే ఎవరికైనా బాధ అంతే కదా. ఇప్పుడు అనిపిస్తుంది. అంత బాధ ఉన్నప్పుడు ఆ మటుకు నేను పాడను అంటుంది. నేను అవును ఈ టీవీ వాళ్ళకు ఇట్లాంటి ప్రోగ్రాంలో నేను పాడను పాడను అని అమ్మాయిని అంటే ఎంత బాధపడి ఉంటే తనకు, అంటే తను పెద్ద ఉన్న లోపల కుటుంబం కాదండి. అవును తను అంటుంది నేను సంపాదించాలి, మా ఫ్యామిలీని నేనే చూడాలన్నప్పుడు అది కూడా వదులుకొని తను మాట్లాడింది అనే పాయింట్ కూడా మనం ఆలోచించుకోవాలి. రైట్. లైక్ ఎందుకంటే ఈ రియాలిటీ షోస్లో చాలా మంది పాడుతుంటారు, చాలా మంది కొత్త సింగర్స్ వస్తూ అవును, ఉంటారు. సో ఎప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిందంటే మనం దానికి సపోర్ట్ చేయాలా లేకపోతే ఎందుకు తను నిజానిజాలు ఏంటో అనేది ఇప్పుడు మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను, ఆ అవును అమ్మాయి మాట్లాడింది. అవును అసలు అంటే ఇందులో ఈ అమ్మాయి చేసిన అలిగేషన్స్లో ఎంతవరకు కరెక్ట్, మనమేం కరెక్ట్ చేసుకోవాలనేది రైట్ కంపల్సరీగా వాళ్ళు ఒకసారి చూసుకోవాలండి. రైట్. అంటే ఇలాంటివి ముందు ముందు జరగకుండా అంతే, వాళ్ళు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి ఏదైనా ఉంటే. అవును అదే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ, మీరు మీ టైం కేటాయించి మాకు థ్యాంక్ యూ సో ఇచ్చినందుకు మచ్, మై థ్యాంక్ యూ సో ప్లెజర్, మచ్ మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ.